ఇక్కడ 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 నిలబడి ఆ కేసులో ఇరికిచ్చేయమని చెప్తున్నారు. ఆ వెనకాల సంతకం పెట్టించి ఆ కేసులోనే లేలు ఇరికినలేండి పెట్టురా సంతకం పెట్టేసి లేలు ఇరికినలేండి పెట్టురా సంతకం పెట్టేసి త్వరగా సంతకం పెట్టేసి బయలుదేరితే నువ్వు ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళు లాస్ట్ టైం ఒకసారి చూసుకొని వచ్చేసేయి. సార్ అయింది కదా సార్. వెంకటేష్ అంటే ఎవరు ఆ కరెంటు పోల్ ఎత్తకపోయిండేది అప్పుడంతా సార్ ఒకసారి అయింది కదా సార్. లైన్ మెన్ ని చంపి కరెంటు పోల్ అన్ని ఎత్తకపోయినాడు చూసినావా? Audio Jungle. ఆటోలో ముందర చెక్ చేయ ఫస్ట్ లోపల ఏమేమి ఉందో ఇక్కడ ముందర ఇవ్వకరా ఈ పక్క నిలబడి ఇట్లా చేయలు ఎత్తుకొని నిలబడి ఇక్కడ 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 నిలబడి చేయలు పైకి ఎత్తుకో రెంజే వట్లే ఉండు లోపల మొత్తం చెక్ చేయి ఏమేమి ఉన్నాయి. ఆ బ్యాగ్ లాస్ట్ లో ఓపెన్ చేసి పేరు ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? చేతులు పైకి ఎత్తేసి ఆ బట్టలు ఏమి అట్లా వేసుకున్నావు? జాగింగ్ రైట్ సైడ్ రా. దీనికి లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? క్యాన్ కి ప్లాస్టిక్ కొన్ని పాత అయిపోతే తీసి పక్కన పెట్టేస్తాం. పాత అయిపోతే తీసి పక్కన పెట్టేస్తాం. ఇది ఇప్పుడు కొత్తది ఇది సీలా మళ్ళీ వేరే వాళ్ళు ఇచ్చారు క్యాన్ ఆ క్యాన్ లో పంపిస్తే తెచ్చమన్నారు మళ్ళీ అలాగే ఇచ్చేస్తామాట. ఇది పట్టుకో ఒకసారి బాగాలేదు సార్. ఆ పక్కన పెట్టేసి ఈ పైన ఏందో ఏదో పెట్టుకున్నాడు ఇది యాక్వేరియం లా మట్కా చేపల పైన ఏందో ఏదో పెట్టుకున్నాడు ఇది యాక్వేరియం లా మట్కా చేపల మట్కా మట్కా మట్క ఆడతావా నువ్వు? మట్కా కాదు ఇస్పెటాకులు మట్క ఇవి కూడా ఉన్నాయి అలవాట్లు. మట్కా 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 జోయలు ఏమైనా గుట్కా ప్యాకెట్లు పెట్టినావా? ఇదే స్మెల్ చేపలు సోదస్తూ వస్తుంది. చేపలు పెంచుతానవా? చేపలు సోదస్తూ వస్తుంది. చేపలు పెంచుతానవా? చేపలు కాదు. ఈ పక్కన పెట్టేసి మొత్తం ఆటో కొలత చూడు ఒకసారి ఎంత ఉందో. వీల్ అలైన్మెంట్ అంత కైట్ ఉందా కొలత? ఇవే ముందరంతా సన్నపిల్లల మీరు ఏమన్నా అన్ని ఏంటంటే బొమ్మలు గిమ్మలు అని పెట్టినారు. దేవుడి బొమ్మలే అండి సార్. టైర్లు బాగాలేదు, కిందేమో బాడీ పుచ్చిపోయింది. ఆ నీళ్లు కారే పుచ్చిపోయి ఉంటుంది. ఒకసారి పైకి తన చేతులు సముద్రం వాటర్ వెనక్కి తిరగండి, కొద్దిగా వెనక్కి రండి. ఇట్లే స్నానం చేయని రోజులు ఏంది డైలీ చేస్తాం. స్మెల్ ఇడికి వస్తుంది. ఇంకోటి గుర్తు పెట్టుకోవాలా, అప్పుడు ఆపు ఉన్నప్పుడే ఆపినావు. ఇంకోటి ఈ ప్రాంతాల్లో ఎప్పుడు ఎవరు ఆపితే వాళ్ళు ఆపకూడదు. నువ్వు ఇట్లా ఆపినావంటే ఖచ్చితంగా దోపిడీ అవుతుంది, ఎత్తపోతారు. సార్ ఇప్పుడు ఎందుకు ఆపినారు చూడండి వాటర్ వాటర్ ఎలా ఉంది చూడండి. దాంట్లో ఎక్కడ వాటర్ ఇది? రాంపురం చెరువుదే. రాంపురం చెరువుదే. కప్ప గుడ్లు ఉన్నాయి చూడు దాంట్లో. ఒకసారి నీడి చూడు సరే. ఎగ్స్ చూసారా? ఎగ్స్ గుడ్లు వేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి చూసుకోరా మీరు? అసలు మేము ఎవరు అనేదన్నా మీకు అర్థమైందా? మళ్ళీ మేము ఆట ఆపుతారే ఆపేసినారు. చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తారు, కింద నిక్కర్ తీసేమంటే ఇప్పుడు తీసేస్తారా? నాగద్దు నిక్కర్ తీను. నువ్వు ఎవరు ఆఫీసర్తో మాట్లాడుతున్నావు అనేది గమనించుకో. స్మైల్ గీమి ఇద్దు. మేము మా వర్క్ డ్యూటీ పరంగా ఆపుతున్నాము. సీజ్ చేసే ముందు దేనికో చెప్తాం కదా. యాక్చువల్ గా మేము వచ్చినది వాటర్ ప్యూరిఫై డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం. వాటర్ ప్యూరిఫై డిపార్ట్మెంట్ నుంచి మినరల్ వాటర్ కదా. ప్యూరిఫై అనేది వేరే కదా. ఇంగ్లీష్ వచ్చా నీకు? చదువు, ఐడి కార్డు చదువు. నేను తీసుకుని చూడు ఓకేనా. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎట్టుంటుందో వాటర్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా సపరేట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన దాని నుంచే ఇదేమి ఆకస్మికంగా తనిఖీలు చేయమన్నారు. వాటర్ సప్లై చేస్తాండే వాళ్ళని పక్కన పట్టుకొని వాళ్ళు చెక్ చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళకి జూనియరా సీనియరా? మళ్ళీ జూనియర్ అన్నాడు జూనియర్ లెక్క బిహేవ్ చేయి. నువ్వు నీకే నాకే టికెట్ ఎక్కువ వచ్చేది, నీకే నాకే ఎక్స్పీరియన్స్ ఉండేది. మళ్ళీ నువ్వు చెప్పకుండా మీరైతే గట్టి కూర్చోతారని ఎవరు? నేను నరం దింపుతా మామూలుని కాదు. అసలు ఒక నిమిషం ఉండు, నేను మాట్లాడతా పక్కన. ఓ నిమిషం పక్కన చేయి ఇట్లా పెట్టండి ఒకసారి. కాదు ఒక నిమిషం ఉండండి. ఎవరేం చేసేదేం లేదు. డ్రగ్స్ గిగ్స్ ఏమైనా తీసుకుంటారా మీరు? ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఏ అలవాటు లేదు, మొత్తం బాగానే ఉంటుంది. వెయిట్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ వాటర్ మీరు తాగేది వేరేది వాడతారు? ఈ వాటర్ తాగుతాం. అన్నిటికీ ఇదే? అన్నిటికీ తాగడానికి తాగుతాం. బాత్రూమ్ కి దానికి బాటిల్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాత్రూమ్ కూడా వాడవా ఇవి?
అంటే బాత్రూమ్ కూడా పనికిరాని వాటర్ ని నువ్వు ప్రజలకి ఇస్తాను. కొనుక్కొని వాడుకున్నంత కెపాసిటీ మాకు లేదండి. వాళ్ళు తాగడానికి అయితే మీకు బాటిల్ పట్టుకుని తెచ్చుకుంటాం. కొనుక్కొని ఉండు ఆయన అడుగుదాం. ఆయన ఇంజక్షన్ ఎక్కడ కంఫర్టబుల్ అడుగుతావు. ఒక నిమిషం నువ్వు చేతికి వేయించుకుంటావా వెనకాల ముడ్డికి వేయించుకుంటావా? శాంపుల్ ఆఫీస్ దేనికి వేయించుకోను. మేము కొనుక్కొని ముడ్డు కొడుకుంటారు ఏం చేస్తే మాది కాదు. ఓన్లీ తాగడానికి మేము వాడుకుంటాం. మేము సప్లై చేసిన తాగడానికి. ఇప్పుడు నోటితో చెప్తాను, నువ్వు చేతితో చెప్తావా? నోటితో చెప్తాను. మళ్ళీ ఎందుకు ఇదేంది ఇట్లా? మీకు పట్టుకోమని అంటే మీకు భయపడుతున్నారు సార్. పిండేస్తాను మిమ్మల్ని అనేసి. పిండి అంత మగాని కాదండి. పిండి అంత మగాని కాదండి. నవ్వుతానవా? నీకు పొద్దున సీజన్ ఆటో నగినందుకు ఎంత ఛార్జ్ చేసినామో తెలుసా? నీకు 1,25,000 ఇష్టం. నువ్వు నగిన ప్రతి దానికి 5,000 రూపాయలు పెరుగుతాయి. నీకేమైనా కామెడీ కనిపిస్తుందేమో నీకు? నువ్వేనా ఓనరు? మళ్ళీ నీ ఓనర్ ని గుడిపిల్లని చూస్తానవా నువ్వు? నీ ఓనర్ పోతాడులే నా చెక్కలేకి నాకేమనుకుంటానవా? మళ్ళీ నీడికి నిలబడు. సీరియస్నెస్ లేకుండా మాట్లాడతాను. అది రాసే పెన్నా లేకపోతే ఇంకేంది? బీడీలు పెట్టుకున్నావు సిగరెట్ దాంట్లో? రాసే పెన్నే కదా. ఆ పేపర్ తీసుకొచ్చి ఆయనతో సంతకం పెట్టించేసుకుని స్టమక్ కూడా ఆయనకు వచ్చేస్తుంది. స్టమక్ కూడా ఈ వాటర్ తాగి వస్తుంది అనుకుంటా. వాటర్ తాగి రాలేదు, బీర్లు తాగి వచ్చినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం సార్. బ్లడ్ టెస్ట్ అయితే తెలిసిపోద్దిగా. నేను ఫస్ట్ సంతకం పెట్టించుకో. ఇదిగోండి సార్. సార్ నువ్వు ఇట్లయితే ఈ ఫీల్డ్ నీకు దీంట్లో లేదు. నీకు ఫుడ్ డిపార్ట్మెంట్ పంపిస్తా. వాటర్ డిపార్ట్మెంట్ అంటే నీకు అల్ల టప్పు ఉండదు. అర్థమైందే? ఇట్లా వాళ్ళు చూసేకి ఇట్లుంటారు. ఇట్లా వాళ్ళు మనం కొద్దిగా ఆవాకు తిరుగుతానే ఆటలు ఏదో రాడ్ గీడి తీసుకొచ్చి తలకైనా పగలు కొడతావు. నీకు పగలు కొట్టాలని ఉంది కదా మనసులో. నవ్వుతావు నువ్వు. 25,000 పెరుగుతుంది నీకు. నా తలక పగలు కొట్టాలని ఉంది కదా, లోపల ఉంది కదా. నేను ఆ పక్క ఈ పక్క తిరిగితే తలక పగలు కొట్టేసేయాలనుకుంటాను కదా. నిజం చెప్పు. మాట్లాడుతున్నా అంతే. సంతకం పెట్టేసి 5,000 రూపాయలు డబ్బులు కట్టేసి అదే మరి ఆ రాడ్ దేనికండి? జాకీ రాడ్ అంటారు. దీన్ని జాకీ రాడ్ పట్టుకుంటాడు. ఫోటో ఇట్లా పట్టుకో. చూడా ఇట్లా పట్టుకో. ఫోటో తీసుకో. ఫోటో తీ. ఆయనకే తీపి నేలకి ఇట్లా పెట్టే. అది అట్లా తీ. సెంట్రల్ ఆఫీస్ పంపి ఇతనే చెప్పరు. లారీలు ఆపి లారీలు దొంగతనాలు చేస్తాను డ్రైవర్లు చంపి ఆ కేసులు. మీరు ఏమన్నారు? మీరు స్టిల్ ఇమ్మని చెప్పి ఇచ్చాను. మీరే నా మట్టుకు నేను డ్యూటీ చేసుకుంటాను. బాత్రూమ్ కూర్చొని రా పంట పోతావా? బాత్రూమ్ క్యాన్ ఉండాలి కదా సార్ బాత్రూమ్కి వెళ్ళడానికి. మీరు చెప్పారు రాడ్ స్టిల్ అన్నారు. మేము రాత్రి పగులు టెన్షన్ తో చాలా సతమతమవుతున్నాం. ఎందుకంటే వాటర్ తో నుంచే సర్వరోగాలు వస్తున్నాయి. దానితోడు వాటర్ వేసే వాళ్ళు కూడా స్నానం చేయడం లేదు. ఇప్పుడు నువ్వు ఉన్న వారం ఏంటుంది స్నానం చేయక 10 రోజులు స్నానం చేస్తాను. డైలీ పొద్దున్న సాయంత్రం 2 పూటలు చేస్తాను. పొద్దున సాయంత్రం పండుకుంటాను. పండుకున్న దాంట్లో కలలో స్నానం చేస్తాను. క్లాత్ అండి. గ్లాస్ తుడుచుకున్న క్లాత్ అండి. వాటర్ దాంతో తడుతున్నా. గ్లాస్ తుడుచుకునే క్లాత్ ఇది. నీకు ఓ చెప్తాడు ఇన్వెస్టిగేషన్ అంటే మంచి పట్టుకో. ఇట్లా బట్ట పేలికలు చినిగిపోయినవి లంగాలు గింగాలు తేద్దు. పోయి లోపల పెట్టు. అది గ్లాస్ తుడుచుకునేదండి బాబు. ఇదేందుకండి? సంతకం పెట్టించేసి సార్ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు 6 చేసినా ఇంకా చాలేదా? మా తలకాయలు తినే కాకపోతే ఎన్న సీజ్ అంటే ఏందనుకుంటా. ఎక్కువ గుట్టక స్నానం చేసినారా? బ్రష్ మొత్తం అయింది కదా. మీరు పొద్దు ఇంటికి అడిపోయి మళ్ళీ ఒకసారి స్నానం చేసి మళ్ళీ ఒకసారి బ్రష్ చేసేసి పక్కనే ఆఫీస్ కాడికి. ఓనర్ మీరైనా వేరే వాళ్ళు ఉన్నారా? ఓనర్ని పిలుచుకొని డైరెక్ట్ మన ఆఫీస్ కాడికి వచ్చాయి సన్నా. ఆడికి వచ్చేస్తే ఆటో అక్కడ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంది ఏం కథ అని మాట్లాడేస్తాం. ఇప్పుడు ఒక 5,000 రూపాయలు. నువ్వు జూనియర్ నా పక్క నిలబడ్డానికి నీ ఇష్టాసారం పోతున్నావు. ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందే? లేదు సార్. సార్ ఫోన్ చేస్తారు. సీజ్ చేయండి వెహికల్. ఆయన సార్ ఎందుకు చేస్తాండి? ఇది నీకు మత్తు పదార్థాలు ఆటోలు సప్లై చేస్తాన్నారని చెప్పి ఎవరో అమాయకుల మీద కేసు ఇరికిమని చెప్తున్నారు. పదార్థాలు ఆటోలు సప్లై చేస్తాన్నారని చెప్పి ఎవరో అమాయకుల మీద కేసు ఇరికిమని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఇరికిమని అది ఫోన్ వచ్చింది. సంతకం పెట్టించేసి ఆ కేసులోకి ఇరికిచ్చేమని చెప్తున్నారు. ఆ వెనకాల సంతకం పెట్టించి ఆ కేసులోనే లేలు ఇరికినలేండి పెట్టురా సంతకం పెట్టేసి. లేలు ఇరికినలేండి పెట్టురా సంతకం పెట్టేసి. త్వరగా సంతకం పెట్టేసి బయలుదేరితే నువ్వు ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళు లాస్ట్ టైం ఒకసారి చూసుకొని వచ్చేసేయి. మనం కూడా తీసిపోయి ఆఫీస్ కాడ పెట్టేసి సంతకం పెట్టేసి. బాబు సంతకం పెట్ట సంతకం
ఇంతసేపు నేను నీ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. నువ్వు ఏది ప్రశ్నించే అధికారం లేదు, నీకు మాట్లాడే అధికారం లేదు. చూడండి ఎవరు ఆ ప్యాడ్ మట్టిసే మళ్ళీ అందరు ఇంట్లోకి వెళ్తారా? టక్కని పోయి కొద్ది సందం పెట్టండి. ఒక నిమిషం, టక్కని పోయి దేవుణ్ణి చివరి కోరుకొని స్నానం చేసుకొని నువ్వు బయలుదేరి ఆఫీస్ కాడికి వచ్చేసినావంటే ఆడ కథం. ఓకేనా? సంతకం ఓడి పెట్టి సార్ ఫోర్స్ చేస్తాను. సంతకం పెట్టి సార్ నేను మాట్లాడుతాను. నువ్వు త్వరగా కానీ ఆ సార్ ఫోన్ చేస్తాను. రా 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 దా సార్ వదిలేయండి సార్ వెహికల్ వదిలేయండి. మనోడే మంచి పిల్లోడే సార్, వదిలేయండి సార్. మీరు మాట్లాడుకొని వచ్చినట్లుంది నాకు తెలిసి. డబ్బుల గురించో ఏదో గురించో కుమ్మక్కైనట్లు. నువ్వు జూనియర్ గా వర్క్ చేస్తానే అప్పుడే నువ్వు నాకే కాటేస్తాను. నీ ఎట్లా వాళ్ళని 1,00,000 చూసినా చాలా బాగుంది. ఏంది బాగుంటే నువ్వు తీసిపోయి ముడ్డి గడుపుకో, లేకపోతే మూతులేకేసుకో, పుక్కులిచ్చుకో. నువ్వు ఇద్దరు పోతారు బీహార్ తిహార్ జైలుకి. సంతకం పెట్టు. సంతకం పెట్టు. సంతకం పెట్టు. సంతకం పెట్టరా? కన్ఫామ్ డిసైడ్ అయిపోయినావు? సంతకం పెట్టు. మరి సార్ ఏమన్నప్పుడు నువ్వు సంతకం పెట్టిపోతే ఈ రోజు నీ ఉద్యోగం పోతుంది. అదే కేసులో నువ్వు ఇరుక్కుంటావు. అదే కేసులో తెలుసు నీకు ఏ కేసులో ఇరికిస్తాను. పెట్టించేసి త్వరగా, నాకు టైం వేస్ట్ చేయొద్దు. ఏలు ముద్ర పెట్టిస్తానా ఈజీగా? ఒక్క నిమిషం వద్దు. ఇదిగోండి సార్ పెట్టించాను. జీవితం అయిపోయింది. ఎన్నేళ్ళ ఈ ఆటో ఫీల్డ్ ఉండబట్టి. హిందీ వచ్చా? హిందీ రాదా? బీహార్ జైల్లో ఎట్లా హిందీ మరి అక్కడ ఎవరినైనా తెలియదు. జైల్లో ఆటోమేటిక్ అర్థమవుతుంది నీకు ఆటోమేటిక్ గా. ఆ బీగాలు ఆటో స్టార్ట్ చేసేసి నువ్వు ఎట్లా ఇంటికి పోయి త్వరగా రెడీ అయిపో. ఓకే? బ్యాగ్ బట్టలు తెచ్చుకోండి. ఆడిస్తారులే బయట ఒకటి నంబర్ ఉంటుంది కదా. కంగ్రాచులేషన్స్. కాదండి ఈ ఆఫీస్ అన్నారు ఎక్కడ సార్? కాదండి ఈ ఆఫీస్ అన్నారు ఎక్కడ సార్? ఏది కనుక్కో, ఎక్కడుంది ఆఫీస్ అనేది కనుక్కునే బాధ్యత పౌరుడు సార్. బ్లడ్ టెస్ట్ తీయలేదు సార్. ఎవరు బ్లడ్ టెస్ట్ ఎందుకు? తిహార్ జైలుకి పోతాంటే. కంగ్రాచులేషన్స్. దేనికి? లాస్ట్ టైం నువ్వు చూసేది ఆకాశాన్ని అయినా ఇదే లాస్ట్ టైం, భూమినైనా ఇదే లాస్ట్ టైం, మనుషులు చూడడం ఇది లాస్ట్ టైం, మొక్కలు చూడడం ఇదే లాస్ట్ టైం, నీ ఆటో చూసేది కూడా ఇదే లాస్ట్ టైం. డ్రైవర్ ఎవరు రప్పించాలా? ఏమని? వెహికల్ కి పట్టుకెళ్ళడానికి. ఎందుకు? నువ్వు తోలుకొని బా సార్. నాకు సార్ మరీ ఎందుకు మళ్ళీ బండి నేనే తెస్తాను. బండి లైసెన్స్ ఉందా? చూపించండి ఒకసారి. బండి పేపర్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఒకసారి డబ్బులు కూడా ఉన్నాయా? ఆ డబ్బులు ఒకసారి తిండి. నీ ఒరిజినల్ నోట్లు నిజమైన నోట్ల? బ్యాటరీ కొనడానికి తెచ్చాను. బ్యాటరీ కొనేకి ఇవి శాంపుల్ అడగ ఆఫీస్ కాడికి పంపించి ఒరిజినల్ డూప్ నోట్ల ఒకసారి చెక్ చేయించు. ఇవి కూడా ఇవి శాంపుల్ అడగ ఆఫీస్ కాడికి పంపించి ఒరిజినల్ డూప్ నోట్ల ఒకసారి చెక్ చేయించు. ఇవి కూడా ఒరిజినల్ అయితే ఇతనికి జైల్లో రిటర్న్ ఇచ్చేయండి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత. సార్ ఒక నిమిషం. డబ్బులు బాగానే పెట్టుకున్నారే. ఇప్పుడు కంపెనీ కట్టాల్సిన కంపెనీ కట్టామనుకోండి. మీరు పోయి ఆటోలో కూర్చోండి. సార్ ఒక్క నిమిషం. అడిగాను లైసెన్స్ అడిగి లైసెన్స్ ఇది తీసేలోగా సార్ డబ్బులు తీస్తారు. అసలు ఈ ఫోటోకి ఏమైనా తేడా సంబంధం ఉందండి? ఎవరు మెడ కిందంతా కాల్చినారు? అది తుఫాన్ లో ఫోటో అండి. అది తుఫాన్ లో కాలిపోయిందా? ఇది లైసెన్స్. ఇది ఎవరిది? ఇది వెంకటేష్ అంటే ఎవరు? ఆ కరెంటు పోల్ ఎత్తపోయిండేది అప్పుడంతా. సార్ ఒకసారి అయింది కదా సార్. వెంకటేష్ అంటే ఎవరు? ఆ కరెంటు పోల్ ఎత్తపోయిండేది అప్పుడంతా. సార్ ఒకసారి అయింది కదా సార్. లైన్ మెన్ ని చంపి కరెంటు పోల్ అన్ని ఎత్తపోయినాడు చూసినా? దొరికినాడే. ఆయనలా ఉండడం కదా ఆయనే. ఫోటో అదే తీసబా. నువ్వు ఆయన లోపల వేసుకుని ఆటోలో తీసుకో. నువ్వు ఆటో అవి రియలో కాదా నేను ఆఫీస్ లో చెక్ చేపిస్తాను. నువ్వు కూర్చో. మొబైల్ కూడా తీసేసుకో. దారిలో ఎవరికైనా ఫోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మొబైల్ తీసేది బయటికి. డోర్ కూడా ఓపెన్ అవుతాయి సార్. ఎమర్జెన్సీ ఏమైనా అయితే డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? మొబైల్ జోబులో పెట్టేసుకో. మీరేమైనా బాధపడుతున్నారా? ఫ్యామిలీ మిస్ అవుతున్నా? ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారా ఏమైనా ఫ్యామిలీ మిస్ అవుతుందని? మిస్ అయితే ఏం జరిగిందో తెలియదు కదా. తెలిస్తే నేను చెప్పగలను. ఆఫీస్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు ఆయన నీతో పాటు వస్తాడు, దారిలో నిన్ను ఏడని దింపేస్తాడు, వెళ్ళిపోతాడు ఆటో వేసుకొని. నువ్వు ఆఫీస్ కాడికి వచ్చేసి
ఆఫీస్ తెలుసు కదా, ఆఫీస్ తెలియదు, తెలుసుకో ఆఫీస్ తెలుసు కదా, ఆఫీస్ తెలియదు, తెలుసుకో ఎవరైనా అడగండి. అడ్రస్ చెప్పండి. అడ్రస్ కనుక్కో చెప్తారు ఎవరన్నా. ఎవరిని అడగమంటారు? ఎవరినైనా అడుగు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొత్త ఆఫీస్, ఇంకా అడ్రస్ ఏమీ లేదు. అంటే ఆఫీస్ కూడా చూసి అడ్రస్ లేకుండా మీరు నాకు వచ్చి రైడ్ చేసి వెళ్ళిపోతున్నారు మీరు. అదే అందుకే రైడ్ చేసినామంటే నిన్ను కూడా రైడింగ్ లో తీసుకుపోతాము. అవును, ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ చెప్తాము, ఆర్డర్ ఫోన్ చేసి అలాంటి చోటు జరిగింది రండి అని చెప్పి చెప్పగలను. ఆడ దగ్గర అయితే అడిగి ఆడ ఆఫీస్ ఆడ పెట్టప్ప అంతే. ఎక్కువ మీకు ఎక్కడ దగ్గర చెప్పండి, అక్కడ ఆఫీస్. ఇంకోటి, నువ్వు ఈడ క్వశ్చన్లు ఎక్కువ వేసినావు అనుకో, మాది వేరే రకంగా ఉంటుంది. నీకు అర్థమైంటుంది ఇప్పటికి మేము ఎంత మంచిగా మాట్లాడినామో. ఎవరికి సెల్ నువ్వు తీసుకో అని చెప్పినా, మళ్ళీ నీ సెల్ ఎందుకు ఇచ్చిన నీ చేతికి? అమౌంట్ ఏం పెద్దగా ఎక్కువ ఏం లేదు. ఎంత ఉంది ఏమో సార్ లెక్క పెట్టలేదు. అంటే బ్యాటరీకి ఇచ్చారు 5,000, లైన్ డబ్బులు వచ్చినవి, డీజిల్ డబ్బులు అవన్నీ ఉన్నాయన్నమాట. మంచి రేపు ఎక్కేసి ఎక్కువ ప్రశ్నలు వేయద్దు, మైండ్ ఏది ఆలోచనలు పెట్టుకోవద్దు. జీవితం ఇంతటితో అయిపోయింది అనుకొని అడ్జస్ట్ అయిపో. లేదు గీదు అంటే నాలోని మృగాన్ని బయట తీయాల్సి వస్తుంది. నాలోని మృగాన్ని తీసాను అనుకో చెప్తే ఫోన్ కూడా లాగేసుకున్నారు కదా దగ్గర. మా వాండర్ కి ఫోన్ చేసి ఇలా జరిగింది, స్టార్ట్ చేయండి. ఆయన బాధపడేటట్టున్నాడు. ఏమే ఆడ చెరుకు రసం తాగిపిచ్చేసి, ఓకేనా? చెరుకు రసం తాతావా, ఏది జ్యూస్ తాతావా? ఏదొద్దా కాదు, చెరుకు రసం తాగినా కూడా డబ్బులు నువ్వే ఇల్ల మళ్ళా తోటి మేము ఇస్తాం. కాదు, చెరుకు రసం తాగినా కూడా డబ్బులు నువ్వే ఇల్ల మళ్ళా తోటి మేము ఇస్తాం అనుకోవద్దు. మేమేం మంచోళ్ళం కాదు, మృగాలము. అర్థమైందా? మంచిది. పోనీ 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 చేసి